హాయ్ అండి, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. ఈరోజు నేను మీకు యమ్మీ మటన్ మసాలా రెసిపీ చూపిస్తున్నానండి. ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్, మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ 300 గ్రామ్స్ ఆఫ్ మటన్ తీసుకున్నానండి. బాగా శుభ్రంగా కడిగి ఇందులోనే ఒక ఆనియన్ వేసి ఇంకోసారి కడుగుతున్నానండి. కడిగి కుక్కర్లో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉప్పు వేస్తున్నానండి, తగినంత ఉప్పు వేయాలి. ఇప్పుడు ఇందులోనే 3 లవంగాలు, 1 ఇలాచి వేస్తున్నానండి. ఎందుకంటే ఇది నీసు వాసన అనేది ఉండదండి మటన్కి. ఇలా ఉడికించేటప్పుడు వేసుకుంటే చూడండి, ఇలా వేసుకోవాలి. ఇలా వేసి కలపాలండి. కలిపి ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా కలిపి మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఒక ఆనియన్, 1 టమాటో, కొరియాండర్ లీవ్స్ అంటే కర్రీ లీవ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. 1 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ గరం మసాలా, మటన్ మసాలా, చిల్లీ పౌడర్, కొద్దిగా ఫ్రైడ్ రైస్ మసాలా కూడా తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్ అండి. తీసుకునే పని అయితే తీసుకోవచ్చు, టేస్ట్ కోసమే. కడాయి తీసుకొని బాగా హీట్ అవ్వాలండి. కడాయి హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేస్తున్నాను. 3 టేబుల్ స్పూనే వేసుకోండి, మరీ ఎక్కువ వద్దండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం పట్టా లవంగాలు వేయాలండి. లవంగాలు పట్టా అనేది కొద్దిగా ఇలా చిటపట్లాడాక దీంట్లో 1 ఆనియన్ అండి, సన్నగా తరిగిన ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్ బాగా ఫ్రై అయితే మంచి స్మెల్, మటన్ మసాలాకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఆనియన్ ఫ్రై అయిన దాంట్లో మటన్ ముక్కల్ని వేస్తున్నానండి. ఇలా మటన్ ముక్కలన్నిటిని వేసేయాలి. ఒక్కొక్కటిగా వేసేసి నీళ్ళేం వేయొద్దండి, జస్ట్ మటన్ ముక్కల వరకే వేయండి. వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. కొద్దిగా చిల్లీ పౌడర్, మటన్ మసాలా. మీరు కారం బాగా తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి, కానీ మటన్ చూసి వేసుకోండి, ఎక్కువ వద్దండి. మరి ఫ్రైడ్ రైస్ మసాలా కొద్దిగా వేసుకోండి టేస్ట్ కోసమే. నెక్స్ట్ గరం మసాలా అండి. గరం మసాలా ఒక చిన్న స్పూన్ వేసుకోండి. వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. మటన్ ముక్కలతో బాగా కలుపుకోవాలి. ఇలా చిన్నగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు దీంట్లో కర్రీ లీవ్స్ వేస్తున్నానండి. కరివేపాకు వేసి ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది మంచి టేస్ట్ అండ్ స్మెల్ ఇస్తుందండి మన మసాలాకి. ఇలా ఫ్రై అవుతూ ఉండాలండి సిమ్లోనే. ఇలా కలిపెడుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 పచ్చిమిర్చి వేయాలండి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అవుతుంది చూడండి. ఇప్పుడు దీంట్లో 1 టమాటా సన్నగా తరిగి దాంట్లో వేసుకోవాలండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా తరిగి వేస్తున్నానండి. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మిగిలిన నీళ్ళు ఉంటాయి కదండి కుక్కర్లో, ఆ నీళ్ళన్నీ దీంట్లో వేయాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా అంతా వేసేసేయండి. ఆ నీళ్ళు ఎప్పుడు పడేయొద్దండి, మంచి టేస్ట్ వస్తుందండి మటన్కి. ఈ నీళ్ళతోనే మనం ఎక్స్ట్రాగా అడిషనల్గా నీళ్ళు ఏమి వద్దండి. ఒక మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇలానే
చూడండి మసాలా అంతా బాగా దగ్గరగా వచ్చేసింది. మటన్ ముక్కలకంతా మసాలా బాగా పట్టిందండి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకునింది మటన్. ఇలా మసాలా అనేది దగ్గర అయ్యే వరకు మనం ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. చూడండి ఆయిల్ అంతా వచ్చేసింది. అంటే మన మటన్ మసాలా అనేది రెడీ అండి. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరంతా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎమ్మీ మటన్ మసాలా ఎలా ఉందో నాకు కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.